దేవుడికి ప్రసాదంగా గాను లేకపోతే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి. అంటే బెల్లం రవ్వ కేసరి క్షణాల్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కోసం 1 గ్లాస్ వరకు అయితే సుజి రవ్వ తీసుకున్నాను. అదే గ్లాస్‌తో అయితే 4 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకొని అయితే అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో అయితే సుజి రవ్వ వేసుకొని ఒక 5, 6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు వేడిగా చేసుకున్న అంటే వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ మొత్తం అంటే రవ్వ మొత్తం ఉడికేదాకా అయితే ఇలా ఉంచుకోవాలి. ఇలా రవ్వ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు బెల్లం అలానే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలానే కొంచెం మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. వద్దంటే స్కిప్ చేసేయండి. సో ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి రెడీ. అంటే ఇంకా స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా లాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీరు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. అంతే ఇక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మాత్రం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.